వన్ క్యాలెండర్ లో మనం క్యాలెండర్ గురించి డిస్కస్ చేసాము. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నవి చెప్పాము. ఈ రోజు డేస్ గురించి, ఓకేనా. క్యాలెండర్ లో మంత్స్, ఇయర్స్ అయింది. తర్వాత ఒక్కొక్క మంత్ కి 31 డేస్ ఏ మంత్స్ లో వస్తాయి, ఎన్ని మంత్స్ లో వస్తాయి, ఇవన్నీ డిస్కస్ చేసాము. ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి చెప్పాము. ఇప్పుడు డేస్ కాన్సెప్ట్ లో ఎలా వస్తాయి. ఎస్టర్డే మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న డేని మనం ఎలా తీసుకుంటాం నాన్న? టుడే, అవునా. బిఫోర్ డేని ఏమంటాము? ఎస్టర్డే. ఎస్, ఓకేనా. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. తర్వాత ఇక్కడ డే ఆఫ్టర్, ఇది టుమారో. డే ఆఫ్టర్ టుడే, టుడేకి తర్వాత వచ్చేది టుమారో, ఓకేనా. ఈ 3 days మనకు గుర్తుంటే మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్టర్డే మీన్స్ డే బిఫోర్ డే, అంటే టుడే -1. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇస్ మండే అన్నారు అనుకోండి. ఎస్టర్డే ఏంటి అంటే మండేకి ముందు రోజు. మైనస్ మీన్స్ ముందు రోజు, ఓకేనా. టుమారో మీన్స్ నెక్స్ట్ డే, టుడేకి నెక్స్ట్ డే, ఓకే. ఇవి ఓకే, ఇవి ఈజీగానే గుర్తు పెట్టుకుంటారు, చేయగలుగుతాం. నెక్స్ట్ వన్ చూడండి, డే ఆఫ్టర్ ఎస్టర్డే. ఎస్టర్డేకి ఆఫ్టర్ డే ఏంటి? టుడేనేనా, ఓకేనా. ఈ 3 గుర్తుంటే మనం ఈజీగా ఆన్సర్స్ రాసేయచ్చు. టుడే ఎక్కడ వస్తుంది? మధ్యలో వస్తుంది. దానికి బిఫోర్ ఎస్టర్డే వస్తుంది, ఆఫ్టర్ టుమారో వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, డే బిఫోర్ ఎస్టర్డే. డే బిఫోర్ ఎస్టర్డే, ఎస్టర్డే ఇక్కడ ఉంది. డే బిఫోర్ అంటే ఇక్కడ రావాలి, దీనికి ముందున్న డే అన్నమాట ఇది, అవునా. అప్పుడు ఎలాగొస్తుంది? టుడే -2 days, అవునమ్మా. టుడేకి 2 days ముందు, ఓకేనా. అంతేనా? ఓకే. ఈ ఫార్ములా మీకు గుర్తు లేకపోతే ఈ ఫిగర్ గుర్తుండాలి, ఓకేనా. ఈ 3 days గుర్తుండాలి. ద డే బిఫోర్ ఎస్టర్డే, ఎస్టర్డేకి ముందు రోజు. అంటే డిఫరెన్స్ చూసుకోండి, ఇక్కడ నుంచి ఎన్ని డేస్ ఉంది? 1 2. టుడే -2, 2 days తీసేస్తే ఈ డే వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వన్, డే ఆఫ్టర్ టుమారో. టుమారో మనకి ఇక్కడ ఉంది. దీనికి ఏ రోజు అంట? ముందంట, ప్లస్, ఓకేనా. టుడేకి 1 యాడ్ చేస్తే టుమారో వస్తుంది. ఇంకొక డే యాడ్ చేస్తే డే ఆఫ్టర్ టుమారో వస్తుంది. టుడే ప్లస్ 2 days, ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, డే బిఫోర్ టుమారో. టుమారోకి బిఫోర్ డే ఏంటి? టుడే, అంతేనా. టుమారోకి ముందు రోజు ఏమైతుంది? టుడే అవుతుంది. నెక్స్ట్ డే ఆఫ్టర్ ద డే బిఫోర్ ఎస్టర్డే. బిఫోర్ ఎస్టర్డేకి ఎస్టర్డే ముందు ఒక రోజు ఉందిమ్మా, అవునా. ఈ డే ఇచ్చారు, మళ్ళీ ఏమి ఇచ్చారు? ఆ డేకి ఆఫ్టర్ అంట. ఏది మా వచ్చేది? ఎస్టర్డే ఓన్లీ, ఓకేనా. ఏంటంటే ఇది డే ఆఫ్టర్ ద డే బిఫోర్ ఎస్టర్డే. అంటే ఏ డేకి ఆఫ్టర్ అంట? ఎస్టర్డేకి బిఫోర్ ఉన్న డేకి ఆఫ్టర్ డే ఏంటి అన్నారు. ఎస్టర్డేకి బిఫోర్ ఉన్న డే ఇక్కడ ఉంది, 1 day ఉంది. దట్ మీన్స్ ఇది మండేగా తీసుకున్నాం. మండే, ఇదేమైతుందమ్మా? ట్యూస్డే అవుతుంది. వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఓకేనా. ఇప్పుడు మనకేమి ఇచ్చారు? డే ఆఫ్టర్ ద డే బిఫోర్ ఎస్టర్డే. ఎస్టర్డే ఏమైందమ్మా? ట్యూస్డే అయిందా? దీని బిఫోర్ ఏమైంది? మండే. మనకు అడిగింది ఏంటి? మండే తర్వాత డే. డే ఆఫ్టర్ ద డే బిఫోర్ ఎస్టర్డే. ఎస్టర్డేకి ముందున్న డే తర్వాత వచ్చే డే ఏది? ట్యూస్డే. మండే తర్వాత వచ్చేది ఏంటి? ట్యూస్డే. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, డే ఆఫ్టర్ ద డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఎస్టర్డేనే ఈ లాస్ట్ ఏం వస్తుందో అదే వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, డే బిఫోర్ ద డే ఆఫ్టర్ ఎస్టర్డే. హియర్ ఆల్సో ఆన్సర్ ఏంటంటే ఎస్టర్డేనే. డే బిఫోర్ ద డే ఆఫ్టర్ ఎస్టర్డే. నెక్స్ట్, డే ఆఫ్టర్ ద డే బిఫోర్ టుమారో. టుమారో ఓన్లీ, ఓకేనమ్మా. ఇక్కడ డే బిఫోర్ ద డే ఆఫ్టర్ టుమారో ఓన్లీ.
మనం ఇక్కడ ఈ ప్రాబ్లం ఈ ఫార్ములా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, డే బిఫోర్ ద డే ఆఫ్టర్ ఎస్టర్డే. ఎస్టర్డే తర్వాత ఉన్న డే ఏది నాన్న? టుడేనా? అవునా, ఇదేనా ఇచ్చింది వాళ్ళు. డే ఆఫ్టర్ ఎస్టర్డే ఏంటి? టుడే. మళ్ళీ ఏమి ఇచ్చారు? బిఫోర్ డే. టుడే బిఫోర్ డే ఏమైంది? మళ్ళా ఎస్టర్డేనే అవుతుంది. నెక్స్ట్ డే ఆఫ్టర్ ద డే బిఫోర్ టుడే. బిఫోర్ టుడే ఏందిమా? సారీ, బిఫోర్ టుమారో ఏంది? టుడే. ఆఫ్టర్ డే ఏమైంది? టుడేకి ఆఫ్టర్ డే ఏమైతుంది? టుమారో. ఓకే, నెక్స్ట్ వన్, డే బిఫోర్ ద డే ఆఫ్టర్ టుమారో. టుమారోకి ఆఫ్టర్ డే మనం ఫ్రైడే అనుకున్నాం. ఓకేనా, మళ్ళీ ఏమి ఇచ్చారు? బిఫోర్ డే ఏమైంది? ట్యూస్డేనే కదా అయింది, టుమారోనే. ఓకే, ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏమైతే లాస్ట్ లో ఏదైతే ఇచ్చారో ఆన్సర్ ఆ డేనే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్. ఇఫ్ ఇట్ వాజ్ వెన్స్డే ఆన్ 2nd March, then which day would come on 26th March? ఇక్కడ మనం డే కనుక్కోమన్నారు. 26th March ఏ డే వస్తుంది? మనకేమి ఇచ్చారు? 2nd March ఇచ్చారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఏం చేయాలంటే ఫస్ట్ లాస్ట్ ఇచ్చారు కదా, ఈ డే తీసుకోండి, వాళ్ళు ఇచ్చింది ఏంటి నాన్న? 2 సబ్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎంత వస్తుంది? 24/7 చేయాలి. మనం ఆల్రెడీ చెప్పాము, ఆడ్ డేస్ కనుక్కొని తర్వాత నుంచి మనం అప్లై చేసుకోవాలి అని చెప్పాం. 7 తో డివిజన్ చేస్తేమ్మా 3 are 21, రిమైండర్ 3. ఇవి ఆడ్ డేస్ అన్నమాట. అంటే సెకండ్ వెన్స్డే వస్తే 21st డే ఏమొస్తుందమ్మా? 21st డే తర్వాత వచ్చే ఫస్ట్ 3 డేస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆడ్ డేస్. ఈ ఫస్ట్ డే ఏమైతుంది? వెన్స్డే అవుతుంది. ఓకేనా, ఎక్కడైతే స్టార్ట్ చేసామో రిమైండర్ ని మనం అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాము. వెన్స్డే, థర్స్డే, సారీ ఆఫ్టర్ డే. వెన్స్డేకి ఆఫ్టర్ ఏమొస్తుంది? థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకేనమ్మా, ఆఫ్టర్ డే నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ వెన్స్డే అయింది కదా, మనకి రిమైండర్ ఎక్కడి నుంచి? థర్స్డే నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాము. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అంటే 26th డే ఏమైంది నాన్న? సాటర్డే అయింది. ఓకేనా, అంటే స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ వాళ్ళే ఇచ్చేసి స్టార్టింగ్ డే ఇచ్చి ఎండింగ్ డే కనుక్కోమంటే ఏం చేయాలి? ఆ డేట్స్ మనం సబ్స్ట్రాక్షన్ చేసుకుంటాము. డిఫరెన్స్ ఏం చేయాలి? మా 7 తో డివిజన్ చేసుకోవాలి. రిమైండర్ వస్తుంది కదా, ఈ రిమైండర్ లో ఫస్ట్ డేని మనకి ఇచ్చిన వాళ్ళు ఒక డే ఇచ్చి ఉంటారు కదా, దాని నెక్స్ట్ డే నుంచి కౌంట్ చేసుకుంటాం. ఫైనల్ డే ఏది వస్తుందో అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ ద డే బిఫోర్ ఎస్టర్డే వాస్ సాటర్డే, వాట్ డే విల్ ఫాల్ ఆన్ ద డే ఆఫ్టర్ టుమారో? ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? డే బిఫోర్ ఎస్టర్డే వాస్ సాటర్డే. అంటే డే బిఫోర్ అంటే టుడే రాసుకోవాలి కదా మనము. అంటే టుడేకి ముందు ఏమొస్తుంది అన్న? ఎస్టర్డే వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటి? డే బిఫోర్ ఎస్టర్డే. అంటే ఇక్కడ ఇంకో డే ఉంది. ఈ డే ఏ నేమ్ ఏమి ఇచ్చారు? ఇది సాటర్డే. ఇప్పుడు ఇది సాటర్డే అయితే ఇది ఏమైతుందన్న? సండే. నెక్స్ట్ టుడే ఏమైతుంది? మండే అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మనల్ని ఇది కాదు అడిగింది వాళ్ళు. ఏమడిగారు చూడండి, వాట్ డే విల్ ఫాల్ ఆన్ ద డే ఆఫ్టర్ టుమారో. అంటే టుమారోకి తర్వాత ఉన్న డే. అంటే టుమారో రావాలి ఫస్ట్, తర్వాత ఏం రావాలి? నెక్స్ట్ డే రావాలి, ఇంకొక డే. మనం రాయాల్సింది ఇది ఆన్సర్. ఇదేంటమ్మా? ఇది ట్యూస్డే, వెన్స్డే. మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు? వెన్స్డే. ఓకేనా, మనకు గుర్తుండాల్సింది మెయిన్ ఇది గుర్తుండాలి. ఓకేనా, టుడే కిడ్ సైడ్ ఎస్టర్డే, ఎస్టర్డేకి ముందు రోజు, ఎస్టర్డే బిఫోర్ డే, టుమారో ఆఫ్టర్ డే. వాళ్ళు అడిగింది ఏంటి? ద డే బిఫోర్ ఎస్టర్డే వాస్ సాటర్డే. ద డే బిఫోర్ ఎస్టర్డే. ఓకేనా, ఎస్టర్డేకి బిఫోర్ ఉన్న డే సాటర్డే. నెక్స్ట్ డే ఏమైతుంది? సండే, మండే, టుమారో ట్యూస్డే అవుతుంది. డే ఆఫ్టర్ టుమారో ఏందిమా? వెన్స్డే. ఆన్సర్ ఏంటి? వెన్స్డే ఇస్ ద ఆన్సర్.